शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गजाननपद्मार्कं गजाननमहर्निशं अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे वागीशाद्याः सुमनसा सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्याशुः तन्नमामि गजाननं शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। మొన్న మనం హలంత శబ్దము దాని యొక్క విభక్తులు ఎట్లా ఉంటాయో చూపించాను మీకు. అదే మరుత్తి శబ్దానికి ఉదాహరణగా మరుత్తి శబ్దం చెప్పుకున్నాం. తర్వాత జలముచ్చు, భిషజ్, వాచ్, స్రజ్ ఇట్లాంటి శబ్దములన్నీ కూడా అదే విధంగా అవుతాయి అని చెప్పా. అయితే కొంతమంది ఇక్కడ ఈ జలముచ్చు అనేటువంటి చోట కొంచెం చకారం రాశారు. ఆ చకారం కాకుండా చకారము గకారంగా మారుతుంది. ఆ భకారాది ప్రత్యయాలు భ్యాం భిహి భ్యాం భ్యః భ్యాం భ్యః ఈ ఆరిటిల్లోనూ చకారము గకారంగా, అలాగే జకారం ఉన్నా సరే గకారంగా మారుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మరుత్తులో తకారము దకారంగా మారింది. కొంచెం మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ కచట తప అనేటువంటి వర్గ ప్రథమాక్షరాలు, ఈ కచట తప అనేది గజడదబాగా ముందు మారుతాయి అన్నమాట. కకారం అయితే చకారం ఏమవుతుందంటే చకారానికి కకారం వచ్చి కకారం గకారం అవుతుంది. అలాగే అక్కడే జకారమే ఉందనుకోండి, జకారం మళ్ళీ గకారం అవుతుంది. తకారం ఉందనుకోండి, తకారం దకారం, టకారం టకారం డకారం. కచ్చట తప చూసాం కదా, వీటికి ముందు గజడదబా వచ్చేస్తాయి అన్నమాట. కావుంటే గా వచ్చేస్తుంది. ఈ సాధారణంగా చవర్గాక్షరాలకి కవర్గ వచ్చేస్తుంది ముందు. అందువల్ల ఏమవుతుంది, ఈ గజడదబలే చివరిలో ఉంటూ ఉంటాయి. మా ప్రథమ విభక్తి ఏకవచనం దగ్గర కూడా ఈ కచట తపలు ఉన్నప్పుడు గజడదబలు వచ్చేస్తుంటాయి. అదే తకారం ఉంటే మరుత్తు శబ్దానికి దకారం కూడా వస్తుంది. మరుత్తు మరుద్దు అనొచ్చు అనమాట. గురుగారు సంబోధన ఉండదండి వీటికి? ఉన్నా అంతే, మార్పు ఏం లేదు. అందుకోసం ఇంక వేరే చెప్పట్లేదు. మరుత్తు అంటే హే మరుత్తు అంతే. హే మరుతో హే మరుత, మార్పు ఏం ఉండదు. అది తర్వాత ఒక మళ్ళీ సప్తమి బహువచనం కూడా సు, అది హల్లే. ఆ హల్లు మొదట్లో రెండు హల్లులు కలుస్తాయి, మరుత్తు తకారము సకారము. ఒకటి ఏమిటంటే, అంటే మీకు వ్యాకరణాంశంలో కొద్దిగా వర్ణముల యొక్క స్వభావం తెలుసుకున్నట్టయితే కొంచెం ఈజీగా ఉంటుంది. వర్గంలో మొదటి రెండు, ప్రతి వర్గకి మొదటి రెండు అక్షరాలు అంటే కాక, చాచ, టాట, తాత, పాప. అలాగే శశస, వీటికి మామూలు శ్వాసములు అని పేరు. శ్వాసములు అంటే కఠిన హల్లులు, హార్డ్ కాన్సోనెంట్స్ అంటారు ఇంగ్లీష్లో. అయితే కఠిన హల్లులు, వాటికి వ్యాకరణ రీత్యా పేరు శ్వాసములు. మిగతా వాటిని నాదములు అంటారు. 3, 4, 5 వర్ణాలు ప్రతి వర్గలో. ఇప్పుడు కవర్గ ఉందనుకోండి, కాఖ శ్వాసములు, గాఘాంగ నాదములు అన్నమాట. అంటే ఇలా కనుక చూసినట్టయితే ఈ శ్వాసములు ఉన్న చోట అవతల కూడా మళ్ళీ శ్వాసం ఉంటే వేరు, నాదం కనుక ఉంటే ఈ శ్వాసం నాదంగా మారిపోతుంది. ఇప్పుడు మీకు ఉదాహరణ చూపిస్తున్నాను.
ఎంత అంటే మీరు అంత కష్టపడకండి, ఊరికే ఓసారి చెప్తున్నాను, ముందు ముందు మీకు అర్థమవుతుంది. భ్యాం భిహి భ్యాం భ్యః భ్యాం భ్యః ఈ 6 ఉన్నాయనుకోండి, వీటన్నిటిలో మొదట భా ఉంది. ఈ భకారము ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారంగా పాప బాభామ అంటే పాప అనేవి శ్వాసములు, బాభామ నాదములు అన్నమాట. కాబట్టి ఈ 6 ప్రత్యయాలు మొదట్లో భకారం ఉండడం చేత నాదం పరంగా ఉందన్నమాట. అంచేతే వెనకాలన్న మరుత్తులో తకారమేమో శ్వాసం, అవతల నాదం పరంగా ఉంది కాబట్టి ఈ శ్వాసం కూడా నాదంగా మారిపోయింది. అంటే తకారము దకారంగా మారిపోయింది. అలాగా వీటిలో ఇప్పుడు మనం జలముగ్భ్యాం, భిషగ్భ్యాం, స్రగ్భ్యాం, వాగ్భ్యాం వీటిలో ఎక్కడ చూసుకున్నా సరే అవతల భకారము నాదం కాబట్టి ఈ చకారం ఉన్నా జకారం ఉన్నా మళ్ళీ నాదంగా గకారంగా మారిపోతుంది. అది అవతల సప్తమి బహువచనం సు ఉందనుకోండి, ఆ సకారం నాదం కాదు, శశస, అది మళ్ళీ కఠిన హల్లుల్లోయే. కాబట్టే మరుత్తుసు మరుత్సు, జలముక్కుసు జలముక్షు, ఆ కకారం పోలేదు అంటే గకారంగా మారలేదు అక్కడ. స్రజ్ శబ్దం స్రజ్ సు స్రక్షు, వాచ్ సు వాక్షు, భిషజ్ సు భిషక్షు. దాని వెనకాల ఉన్నటువంటి అయ్యా గురువు గారు నమస్కారం అండి. ఒక్కసారి నాదాల గురించి మళ్ళీ ఒకసారి చెప్పరా దయచేసి. ఎందుకంటే మీరంత తెలుసుకోక్కర్లేదని. కాదు దయచేసి మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేయరా ప్లీజ్. చెప్తా ఊరికే అంటున్నాను. ఏమిటంటే ప్రతి వర్గలోనూ మొదటి 2 అక్షరాలు శశస, వీటికి శ్వాసములు అని పేరు, తక్కినవి నాదములు అని పేరు. అంటే 1, 2 శ్వాసములు, 3, 4, 5 నాదములు. కాఖ శ్వాసము, గాఘాంగ నాదం. మీకు ఈ మెటీరియల్ పంపినప్పుడు దాంట్లో నేను వీడియో తీసి మీకు చూపించి పంపిస్తానండి. ఉత్తమం. కాఖ శ్వాసములు, గాఘాంగ నాదములు. అలాగే చివరికి తీసుకున్నాం అనుకోండి, చాఛ శ్వాసములు, జాఝాయ నాదములు. టవర్గలో టాఠా శ్వాసములు, డాఢాణ నాదములు. అలా మీకు వర్గాలు తెలుసు కాబట్టి. సిద్ధాంత కౌముది ఎన్నిసార్లు చదివినా అర్థం కాలేదండి, ఇప్పుడు చెప్పిన తర్వాత అర్థమైంది. పర్వాలేదు, చిన్నగా చాలా సింపుల్గా చెప్పారు. అలాగా అంటే ఈ వర్గాలు 5, మనకి 5 వర్గాలు కాకా కాకా గాఘాంగ చాఛాయ టాఠా డాఢాణ తాథా దాధాన పాపా బాభా మా, ఈ 5 వర్గాలు. 5 వర్గాల్లో కూడా ప్రతి వర్గకి మొదటి 2 శ్వాసములు, 3, 4, 5 వర్ణాలు నాదములు. అలా ఈజీగా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే చివరిలో ఉన్న ఎరలవ శశసహ అనే దాంట్లో శశస ఆ 3 శ్వాసములు, ఎరలవహ నాదములు. అందుచేత సాధారణంగా ఈ సంధి జరిగేటప్పుడు ఎట్లా జరుగుతుందంటే అచ్చు పరంగా ఉంటే ఎలా అయితే మార్పులు వస్తాయో, హల్లు పరంగా ఉన్నప్పుడు కూడా కొన్ని చోట్ల మార్పులు వస్తూ ఉంటాయి. ఆ మార్పులు సహజంగా ఎలా జరుగుతాయి అన్నమాట, అవతల ఉన్నటువంటిది నాదం అయితే వెనకాల ఉన్న శ్వాసం కూడా నాదంగా మారిపోతుంది. ఒక్కొక్కప్పుడు దీని ఇన్ఫ్లుయెన్స్ వల్ల అది మారిపోవచ్చు. అంచేత దాంట్లో మాత్రం మొదటి నాదముల గురుగారు, మామూలుగా అయితే తర్వాత నాదములు అని చెప్పారు కదా, అది వర్గంలో, అది అందుకే వర్గంలో లేదు కదా, అది 5 వర్గాల్లో లేవు కదా. 5 వర్గాల్లో 1, 2 ప్రతి దాంట్లో 1, 2 శ్వాసములు, 3, 4, 5 నాదములు. చివర ఎరలవా శశసహ అనే వాటిలో ఎరలవాహ అవి నాదములు, శశస అవి శ్వాసములు. అది
గురుగారు జగత్ అనే ధాతువులో సప్తమి బహువచనంలో జగత్సుయే వస్తుంది కదా. అంటే జగత్తు సు అదే ఇప్పుడు మరుత్తు సు మరుత్సు, జగత్తు సు జగత్సు అంటే అవతల సకారం ఇప్పుడు అనుకున్న దాని ప్రకారం సకారం శ్వాసం కాబట్టి వెనకాల తకారం కూడా శ్వాసమే అంచేది మారలేదు. మిగతా భ్యామ్ అని ఉన్నప్పుడైతే భకారం నాదం కాబట్టి వెనకాల తకారం మళ్ళీ నాదంగా దకారంగా మారిపోయింది. ఎందుకంటే తాత అదే వర్గ తాత దాత నా తాత శ్వాసము దాత నా కాబట్టి తకారం దకారంగా మారింది. మళ్ళీ వర్గ గురువు గారు మెటీరియల్ పెట్టండి. మీరు 2 సార్లు మెటీరియల్ చదువుకుంటే బాగా అర్థం అవుతుంది. విపులంగా పెట్టండి మెటీరియల్ దయచేసి. అలాగే తెలుగులో గసడదాదేశ సంధికి ఇదే సూత్రం అంటే గసడదవాదేశం ఇదే సూత్రం అని కాదు, వాళ్ళు ప్రత్యేకంగా చెప్పారు. అయినప్పటికీ మనకి సరళాదేశ సంధి కనపడుతుంది. కచట తపలకి గజడ దబలు, ఆ కచట తపలకి గజడ దబలు వస్తాయి. అది సరిగ్గా అంటే శ్వాసములకు నాదములు వస్తున్నాయి. అది సరే. ఉరికే మరుత్తు ఈ వాక్యములు మొన్న లేదో, మరుత్తు సర్వత్ర వాతి అంటే వాయువు అంతటా వీచుచున్నది. వాతి అంటే వీచడం, గాలి వీస్తోంది అంటాం కదా. ప్రాణినః మరుతా జీవంతి, ప్రాణులు గాలితో జీవిస్తారు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుండాలి, ఈ హలంత శబ్దాల్లో ప్రాణినః అన్నాం అనుకోండి, ప్రాణిన్ నకారాంతం. ఇప్పుడు మరుత్తుకి మరుత్తు, మరుతవు, మరుత, అహ విభక్తి ప్రత్యయాలు చెప్పాం కదా. ఆ అహ అనేది ప్రథమా బహువచనం కాబట్టి ప్రాణిన్ అహ ప్రాణినః అంటే ప్రాణులు. మరుత మరుత్తు మరుత తృతీయ, గాలితో జీవిస్తున్నారు. ఆంజనేయ మరుత సుత, ఆంజనేయుడు వాయువు యొక్క మరుత్తు యొక్క పుత్రుడు. అతయేవ సహ మారుతి ఇది నామ్నా ప్రసిద్ధ అభవత్, అందువల్ల అతడు మారుతి అనే పేరుతోటి ప్రసిద్ధుడు అయ్యాడు. సర్వేషాం మనసి భగవాన్ అస్తి, మనసి చూసారా, మనస్ సకారాంత శబ్దం, దానికి ఈ సప్తమి ఏకవచనం, మనస్సు ఈ మనసి. అజాది పీడిఎఫ్ పెట్టరా, పీడిఎఫ్ పెట్టండి. ఏటంటారు? నోట్స్ పెట్టరా, కనపట్టలేదు. నోట్స్ స్క్రీన్ షేర్ చేయమంటున్నారండి. అయ్యా గురుగారు, మీ స్క్రీన్ చూస్తూ చెప్తున్నారా లేకపోతే ఇట్లా? కాదు, స్క్రీన్ చూసే మీకు స్క్రీన్ షేర్ చేయలేదా? చేయలేదండి. సరే చేస్తాను. నేను చేసేను అనుకున్నాను, చేస్తాను, కంగారు పడకండి. ఈసారి చూడండి. కనపడుతుందా? కనిపిస్తుందండి. కనపడుతుంది సార్. ఇప్పుడు మనస్సు అని శబ్దము, దానికి సప్తమి ఏకవచనంలో ఈ మనసి. ఈ సకారాంత శబ్దం దగ్గర కొంచెం మార్పు, అంటే భ్యామాదుల్లో కొద్ది మార్పు ఉంటుంది, అవి మీకు ముందు చెప్తానండి. తర్వాత శత్రుత్వం మిత్రత్వం చ అస్మాకం వాచి భవతః, వాచ్ చకారాంత శబ్దం, దానికి సప్తమి ఏకవచనం ఈ, వాచ్ ఈ వాచి. అంటే శత్రుత్వము మిత్రత్వము కూడా మన యొక్క మాటలోనే ఉంటాయి. గురువున్ మనసా వాచ కర్మణ నమస్కుర్మః, గురువులను మనస్సుతో వాక్కుతో కర్మ అంటే చేష్టతో నమస్కుర్మః నమస్కరించుచున్నాము. ఇక్కడ మనస్సు తృతీయ ఏకవచనం మనసా, అలాగే వాచ్ తృతీయ ఏకవచనం వాచ్ వాచ, అలాగే కర్మన్ అన్న నకారాంత శబ్దం కర్మన్ రేఫ్ ఉంది కాబట్టి నకారంగా మారింది, కర్మణ. ఇదం జగత్తు ధనమూలం, జగత్తు శబ్దం నపుంసకలింగం, ఇదం జగత్ ధనమూలం,
అంటే ఈ జగత్తు ధనమే మూలముగా ముఖ్యముగా కారణముగా కలిగినటువంటిది. భగవాన్ జగత రక్షణం కరోతి, భగవంతుడు జగత్తు యొక్క రక్షణమును చేయుచున్నాడు. జగత్ అనే దాని షష్ఠి జగత, మరుత్తికి మరుత. నపుంసలింగ శబ్దమైన పుంలింగ శబ్దమైన తృతీయ దగ్గర నుంచి ఒకటే. పుంలింగ శబ్దంలో అయితే మరుత్తు మరుతౌ మరుత, మరుతం మరుతౌ మరుత అని ఉంటుంది. అదే నపుంసలింగ శబ్దంలో ప్రథమ ద్వితీయ ఒక్కలాగే ఉంటాయని ఇంతకు ముందే చెప్పుకున్నాం. అంచేత జగత్ జగతి జగంతి అని అవుతుంది. ఆ శబ్దం ఇంకా మీకు అటువంటివి చెప్పలేదు కాబట్టి ఆ ప్రథమ ద్వితీయ మాత్రమే అలా ఉంటుంది. జగత్తు జగతి జగంతి, జగత్తు జగతి జగంతి. జ్ఞాన శబ్దం మళ్ళీ వేరే విధంగా ఉంటుంది కదండి. అదే అది అకారాంతం కదా, అజంతం. అకారాంతం కాబట్టి ఇది హలంతమైన కూడా అకారాంతం అది. ఇప్పుడు జ్ఞాన అనే శబ్దమేమో అజంతం కాబట్టి దానికి ఉదాహరణగా మనం జ్ఞానం జ్ఞాని జ్ఞానాన్ని, ఫలం ఫలే ఫలాని, పుస్తకం పుస్తకే పుస్తకాన్ని అటువంటివి మనం చెప్పేసుకున్నాం కదా. అకారాంతం. ఓకే అకారాంతం. ఓకే, అర్థం. గురుగారు మాకు కొన్ని హలంత శబ్దాలు కావాలని తెలియట్లేదు. చెప్తాయి, తెలుస్తాయి. మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే తెలుస్తాయి. చూడండి చూడండి ఇక ఇప్పుడు ఈ మరుత్తు, జలముచ్చు, భిషజ్జు, వాచ్చు ఈ శబ్దముల్లో మనం ఉపయోగించి వాక్యములు రాయమని చెప్పాము. ఎలా అయితే మరుత్తు ప్రథమ ద్వితీయ తెలిస్తే తృతీయ నుంచి మరుత్ శబ్దం ఎలాగో జలముచ్చు అనే శబ్దము మిగతా శబ్దాలు కూడా అలాగే. అంచేత ఇక్కడ ప్రథమ ద్వితీయులు ఇచ్చాను చూడండి. జలముచ్ అనే దానికి జలముక్కు జలముచవు జలముచ, జలముచం జలముచవు జలముచ. తర్వాత కింద రాసింది చూడండి. తతః అజాది ప్రత్యయేషు ప్రత్యయ యోజనమేవా. దాని తర్వాత అంటే ద్వితీయ తర్వాత అంటే తృతీయ నుండి అజాది ప్రత్యయాల్లో ప్రత్యయం మాత్రమే కలపడం. అంటే జలముచ్ అనే దానికి ప్రత్యయం అజాది తృతీయలో ఆ ప్రత్యయం కాబట్టి జలముచ్చు ఆ జలముచ. తృతీయ ఏకవచనం, ద్వివచన బహువచనాలేమో హల్ భ్యాం భీహి అనేది కాబట్టి అది వదిలేయండి. మళ్ళీ చతుర్థి ఏకవచనం ఏ. మీ దగ్గర ప్రత్యయాలు నేను పంపినటువంటిది ఆ ప్రత్యయాలు ఉన్నాయి కదా, తెలిసిపోతుంది. తృతీయ ఏకవచనం, చతుర్థి ఏకవచనం, పంచమి ఏకవచనం, షష్ఠి మొత్తం ఏకవచన ద్వివచన బహువచనాలు, సప్తమి ఏకవచనం ద్వివచనం. ఇవన్నీ ప్రత్యయాలు అచ్చుతో ప్రారంభం అవుతాయి. ఈ అచ్చుతో ప్రారంభమయ్యే ప్రత్యయాలని అజాది ప్రత్యయాలు అంటారు. అచ్చు ఆది, అజాది ప్రత్యయాలు. ఈ అజాది ప్రత్యయాల్లో ఆ ప్రాతిపదికకి అంటే ఆ శబ్దం ఏదైతే తీసుకున్నామో ఆ శబ్దానికి ఈ ప్రత్యయం కలపడమే. కాబట్టి జలముచ్చు ఆ జలముచ, చతుర్థిలో జలముచ్చు ఏ జలముచే, పంచమి జలముచ్చు అహా జలముచహ, షష్ఠి జలముచ్చు అహా జలముచహ, ద్వివచనం బహువచనం కూడా అచ్చులే. జలముచ్చు ఓహో జలముచోహో, జలముచ్చు ఆం జలముచాం, జలముచ్చు ఈ జలముచి, ఓహో జలముచోహో. ఆ విధంగా అన్నమాట. భ్యామాదుల్లో అక్కడ రాశాను చూడండి. భకారాది హలాది ప్రత్యయేషు చకారః గకారః భవతి. హలాది ప్రత్యయాలు భ్యాం భిహి భ్యాం భ్యః భ్యాం భ్యః ఈ 6 బకారాది అన్నాం కదా. బకారాది హలాది ప్రత్యయాలు 6 ఉన్నాయి. ఈ 6ట్లోనూ కూడా చకారము గకారంగా అవుతుంది. అంచేది ఏమవుతుంది? జలముగ్ భ్యాం జలముగ్ భిహి జలముగ్ భ్యాం జలముగ్ భ్యః మళ్ళీ జలముగ్ భ్యాం జలముగ్ భ్యః. తర్వాత సప్తమీ బహువచనము సుప్రత్యయం. సప్తమీ బహువచనే సుప్రత్యయే జలముక్షు అని అవుతుంది. అక్కడ జలముచ్చు సు, చకారం కకారంగా మారింది జలముక్కు సు. తర్వాత సకారం షకారంగా మారుతుంది జలముక్షు అన్నమాట. అలా ఇదే విధంగా భిషజ్ అనే శబ్దానికి కూడా, భిషజ్ శబ్దానికి కూడా ప్రథమ
ఏకవచనం భిషక్, భిషక్కు భిషజౌ భిషజ, ద్వితీయ భిషజం భిషజౌ భిషజ. తర్వాత మళ్ళీ ఇప్పుడు జలముఖ శబ్దానికి ఎలా అవుతాయో వీటికి కూడా అదే విధంగా అవుతుంది. నేను ఇంకా చదవట్లేదు అది ఎలా ఉంటుందో. అలాగంటే పైన జలముచ్చుకి చెప్పాం కదా, అదే విధంగా ఉంటుంది. అలాగే జగత్ అనే శబ్దము నపుంసలింగ శబ్దం అన్నాం కదా, ఆ నపుంసలింగ శబ్దంలో ప్రథమ ద్వితీయ వేరుగా ఉంటాయి, మరుత్తి శబ్దం కంటే వేరుగా ఉంటాయి. జగత్తి జగతి జగంతి, ద్వితీయ జగత్తి జగతి జగంతి, ఆ రెండు. మళ్ళీ తృతీయ దగ్గర నుండి సప్తమి దాకా మరుత్తి శబ్దం ఎలాగో జగత్ అనే శబ్దం కూడా అదే విధంగా. సప్తమి పర్యంతం మరుత్ శబ్దవతు అంటే మరుత్ శబ్దాన్ని చూసి మీరు జగత్ అనే శబ్దాన్ని రాసేసుకోవచ్చు. తర్వాత మనస్సు అనే శబ్దం సకారాంత నపుంసకలింగం. దీనికి ప్రథమ మనః మనసి మనాంసి, ద్వితీయ మనః మనసి మనాంసి. మీరు ఈ సకారం, మనస్సు సకారం కదా, సకారాంత శబ్దం ఏంటంటే సంస్కృతంలో ఏది చివర సకారంగా ఉండదు. ఆ సకారము రేభగా మారి రేభ విసర్గగా మారిపోతూ ఉంటుంది. ఎక్కడా కూడా మిగతా హల్లులైతే చివర కనపడతాయి, కానీ సకారం ఎప్పుడు కూడా చివరున్నప్పుడు అది విసర్గగా మారిపోతూ ఉంటుంది. అవతల పదాన్ని బట్టి కొన్ని చోట్ల రేభగా మారుతూ ఉంటుంది. రకరకాల మార్పులు వస్తూ ఉంటాయి అనుకోండి. విడిగా చూసినట్టయితే సకారాంత శబ్దాలన్నీ కూడా విడిగా వాడితే ఆ చివర ఏముంటుంది, ఆ సకారం ఎప్పుడు కూడా విసర్గ అయిపోతూ ఉంటుంది. మనహ, అలాగే పయస్ పాలు, పయహ అను. మనహ మనసి మనాంసి, మళ్ళీ మనహ మనసి మనాంసి. ప్రథమ ద్వితీయ ఒక్కలాగే ఉంటాయి కదా సంస్కృత శబ్దాలు. ఇది నపుంసకలింగం. తర్వాత అజాది ప్రత్యయం కలపడమే. తతః అజాది ప్రత్యయేషు ప్రత్యయ యోజనమేవ, ప్రత్యయం కలపడమే. తృతీయలో మనస్సు ఆ మనసా, చతుర్థి మనస్సు ఏ మనసే, పంచమి మనస్సు అహ మనసః, షష్ఠి మనస్సు అహ మనసః, మనస్సు ఓహ్ మనసోహ్, మనస్సు ఆం మనసాం, మనస్సు ఈ మనసి, మనస్సు మనస్సు అదస్ శబ్దం వేరే విధంగా ఉంది కదండి. మళ్ళీ మనస్సు అదస్ వేరే విధంగా ఉంది కదా. అదస్సు సర్వనామ శబ్దం, అది వేరు. ఓకే, సర్వనామ శబ్దాలు వేరే ఉంటాయి. ఏమండి, తర్వాత భకారాది హలాది ప్రత్యయాల్లో ఏమవుతుందంటే మనస్సు భ్యాం, ఇక్కడ ఏక పొరపాటు పడిందంటే ఒక్క నిమిషము, ఓకారంగా మార్చాలి. మనోభ్యాం అవుతుంది. మనస్సు భ్యాం మనోభ్యాం అవుతుంది. మనస్సు భ్యాం మనోభ్యాం. ఇక్కడ మనస్సు అనేది మనో ఓగా మారింది. అస్సలాగా అస్ అకారము సకారము రెండు కలిపి ఓకారంగా మారుతాయి. మనోభ్యాం అది సంధి. సంధులు చెప్పుకున్నప్పుడు మీకు ఆ విషయాలు తెలుస్తాయి అనుకోండి. సప్తమి బహువచనంలో మనస్సు సు మనస్సు అవుతుంది. ఈ సకారం ఉండడం వల్ల ఈ తేడా అన్నమాట. లేకపోతే ఆ విధంగా ఏది పైన మనం చెప్పుకున్నట్టుగా శ్వాసములు నాదములుగా మారిపోతూ ఉంటాయి. అంటే భ్యాం భకారం నాదం కాబట్టి వెనకాలన్న శ్వాసం నాదంగా మారిపోతూ ఉంటుంది. అయితే సకారం దగ్గర ఏమైంది అంటే అవతల భకారం ఉన్నప్పటికీ ఈ సకారానికి వేరే ప్రత్యేకమైన సంధి. ఆ సంధి వల్ల మనోభ్యాం మనోభి, మళ్ళీ మనోభ్యాం మనోభి మనోభ్య, అలాగే మనోభ్యాం మనోభ్య. ఈ ఆరిట్లోను భ్యాం భి భ్యాంభ్య భ్యాంభ్య, ఈ ఆరిట్లో కూడా ఈ మనస్ అనే దాంట్లో ఉన్న చివర అస్సలాగా ఓ, అస్ అనేది ఓగా మారింది అనమాట. సప్తమి బహువచనంలో ఇంకా మార్పు ఏం లేదు. మనస్సు మనస్సు అని చెప్పి మీరు ఏం చేయాలంటే హలాది శబ్దం, అదే హలంతం, హలంత శబ్దాల్లో చాలా సులువుగా చివర ప్రత్యయాన్ని విడదీసి ఆ శబ్దము
ఏ శబ్దమైతే మనం అనుకుంటున్నామో ఆ శబ్దానికి అజాది ప్రత్యయాలు సులభంగానే కలపచ్చు. హలాది ప్రత్యయం దగ్గర వచ్చినప్పుడు గమనించాలన్నమాట. ఈ వెనకాల ఉన్న శ్వాసము నాదముగా మారుతూ ఉంటుంది. సాధారణంగా తకారం ఉంటే దకారం అవుతుంది. అలాగే ఈ చకారం ఉన్న జకారం ఉన్న అది గకారంగా మారుతుంది. టకారం ఉందనుకోండి, టకారానికి ఆ వర్గలో డకారం, టకారం ఉంటే డకారంగా మారుతుంది. పకారం ఉందనుకోండి, పకారము బకారంగా మారుతూ ఉంటుంది. కొన్ని శబ్దాల్లో విశేష ఉంటూ ఉంటుంది అనుకోండి, అది మనం ఆ శబ్దాలు వచ్చిన సందర్భంలో చెప్పుకున్నాము. ఇది సాధారణ సూత్రం. ఇప్పుడు నేను చెప్పేవన్నీ సాధారణంగా తెలుసుకోవలసినవి. విశేషమైన వ్యాకరణ అంశాలు ఉంటాయి కొన్నిటికి. మీరు గమనిస్తే ఆ తేడా వచ్చినప్పుడు ఇక్కడ ఏదైనా విశేషం ఉందేమో అని అప్పుడు మనం తెలుసుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు వాచ్ చకారాంతం, ఇది స్త్రీలింగ శబ్దం. స్త్రీలింగ శబ్దమైన వాక్ వాచౌ వాచః, వాచం వాచౌ వాచః. తర్వాత నుంచి అజాది ప్రత్యయం వాచ అంటే అజాది ప్రత్యయాలన్నిటిలో ప్రత్యయం కలపడమే, మార్పు ఏమి ఉండదు. చకారం అలాగే ఉంటుంది. హలాది ప్రత్యయాల్లో చకారం గకారంగా మారుతుంది. సప్తమిలో ఇప్పుడు జలముచ్చు షు జలముక్షు అయింది. అలాగే వాచు షు సు వాక్షు, ఆ చకారము అది కకారంగా మారడం, మళ్ళీ సకారం షకారంగా మారడం. గురుగా శేష సా వస్తే సార్, శేష సా శేషస రాలేదు కదా, ఇక్కడ ఏమొస్తుంది? సాయ వస్తుంది. నీకు ఈ సాయ ప్రత్యయ సాయ వస్తుంది. శేషాలు ప్రత్యయాల్లో శేషాలు రావు. ఒక్క సప్తమి సకారమే వస్తుంది కదా. అలాగే స్రజ్ శబ్దం, ఇది జకారాంతం. అంటే స్రక్ స్రజౌ స్రజ, స్రజం స్రజౌ స్రజ. మిగతా అంతా భిషజ్ అనే శబ్దం ఎట్లా చెప్పామో ఇది కూడా అలాగే. జకారం. అది జకారం గకారంగా మారిపోతూ ఉంటుంది. స్రగ్భ్యాం స్రగ్భిః, స్రగ్భ్యాం స్రగ్భ్యః. ఈ స్రజ్ శ్రీలింగం అని ఎలా తెలుస్తుంది గురుగారు మాకు? స్రజ్ పర్వాలేదు, మీకు స్త్రీలింగమైన ఆ పుంలింగమైన శబ్దం ఒకలాగే ఉంది కదా. అది స్త్రీలింగము అని పుల్లింగం అని ఎలా తెలుస్తుంది మాకు? అది తెలియదమ్మా, మనం భాష చదువుతూ ఉండగా తెలుస్తాయి. ప్రత్యేక మనం గుర్తుగా ఇది స్త్రీలింగం ఇది పుంలింగం అనే చెప్పడానికి అవకాశం లేదు. స్రజ్ మీనింగ్ చెప్తారా గురుగారు? చెప్పే ఉంటామో. స్రజ్ అంటే దండ, స్రజ్ అంటే దండ. భిషజ్ అంటే వైద్యుడు. వాక్ అంటే వాక్కు తెలుసు మీకు. జగత్ అంటే తెలుసు. మరుత్ అంటే చెప్పాం వాయువు. సరే, అంటే మీరు ఏదైనా ఎక్కడైనా ఏదైనా చదివితే దాంట్లో హలంత శబ్దాలు ఏమిటి అనేది కొంచెం గుర్తుపడి, ప్రత్యయాలు వస్తే గుర్తుపడుతుంటారు కదా పదాన్ని. అప్పుడు హలంత శబ్దము ఏ విభక్తి అనేది గుర్తించడానికి ప్రయత్నం చేయండి. ఇవాళ ఇంకొక కొత్త అంశం చెబుతున్నాను మీకు. ఒక విధంగా ఇదంతా ఇంతవరకు చెప్పిందంతా చెప్పినట్లు లెక్క. అక్కడ మీకు పంపిన మెటీరియల్లో ఈ విషయాలను పంపించారు. పంపిన మెటీరియల్ చూసారా ఎవరైనా? చూసాను. ఇప్పుడు జలమంచు, విషజ్జు, చెప్పారండి మీరు. మనస్సు, వీటన్నిటి గురించి ఇక్కడ రాసింది మీకు పంపాను కదా. పంపించారు. సరే, అయితే అంటే ఇంక మళ్ళీ ఈ రోజు చెప్పేది అది పంపాల్సిన అవసరం లేదు. అందుకోసం ఇప్పుడు క్రియాపదాల్లో అంటే వాక్యాన్ని మనం రచించేటప్పుడు
వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలము మనం చెప్పుకున్నాం. ఒకే వ్యక్తి 2 పనులు చేస్తాడు అనుకోండి. అటువంటిప్పుడు ముందు జరిగేటువంటి క్రియ, ముందు ఏ పని చేస్తాడని మనం అనుకుంటున్నామో దానికి క్త్వా అని ప్రత్యయం వస్తుంది. క్త్వా అంటారు. ఇక్కడ చూడండి, బాలః గృహం గచ్చతి, అనంతరం అన్నం ఖాదతి. అంటే బాలుడు ఇంటికి వెళతాడు, తర్వాత అన్నం తింటాడు. అంటే వెళ్ళేవాడు బాలుడు, తినేవాడు కూడా బాలుడే. అంటే 2 క్రియలు బాలుడే చేస్తాడు. దీంట్లో మొదట ఏ క్రియ చేస్తాడు? వెళ్ళడం అనే క్రియ చేస్తాడు. అందుచేత ఆ గమ్ అనే ధాతు, ఆ గమ్ అనే ధాతువుకి త్వా అని ప్రత్యయం వస్తుంది. అందువల్ల బాలః గృహం గత్వా అన్నం కాదు. ఈ త్వా అనే ప్రత్యయం చేరిస్తే ఎలా ఉంటుందో మీకు రూపాలు ఇక్కడ ఇచ్చాను. ఇంకా కొన్ని అదనంగా కూడా కింద ఇవ్వడం జరిగింది. వాటి వ్యాకరణ రీత్యా ప్రక్రియ చాలా ఉంటుంది. అది ప్రస్తుతం మీకు అవసరం లేదు. త్వా ప్రత్యయము చేరిస్తే, గము ధాతువుకి త్వా ప్రత్యయం చేరిస్తే గత్వా అవుతుంది. అలాగే పానే త్రాగుట అని అర్థం. వర్తమాన కాలంలో పిబతి మీకు చెప్పింది ఏది? పిబతి అని. భవిష్యత్ కాలం చెప్పినప్పుడు మీకు ఆ ధాతువు యొక్క రూపాన్ని అక్కడ ఇచ్చాం. గమ్ము ధాతువు గమ్ అనిచ్చి గమిష్యతి, అలాగే పా అనిచ్చి పాస్యతి అనిచ్చాం. ఆ పా అనే ధాతువుకి త్వా చేరిస్తే పీత్వా అవుతుంది, పాత్వా అని ఉండదు అనమాట. అలా చిన్న చిన్న మార్పులు ఉంటూ ఉంటాయి. కాబట్టి అవన్నీ వ్యాకరణం ద్వారా తెలుస్తాయి. అంటే ప్రస్తుతం మీరు అంత లోపలికి అక్కర్లేదు. మీకు ఈ త్వా ప్రత్యయాంతము చేరిస్తే ఎలా ఉంటుంది అనేది ముందు తెలుసుకోండి. బాలః గృహం గచ్చతి అంటే బాలుడు ఇంటికి వెళుతున్నాడు. తర్వాత ఏం చేస్తాడు? అనంతరం అన్నం ఖాదతి, అన్నం తింటాడు. మనం తెలుగులో కూడా ఇంటికి వెళ్ళి అన్నం తింటాడు అని అంటాం కదా. ఆ వెళ్ళి అన్నమాట గత్వా, త్వా అనే ప్రత్యయం చేరిస్తే. తెలుగులో వీటిని అసమాపక క్రియ అంటారు. క్రియలు 2 రకాలుగా ఉంటాయి, సమాపక క్రియ, అసమాపక క్రియ. సమాపక క్రియ అంటే ఏమిటి? ఆ క్రియ వాడితే ఆ వాక్యం అక్కడితో పూర్తయిపోతుంది. సమాపక క్రియ అంటే వాక్యం యొక్క అర్థాన్ని సమాప్తి చేసేటువంటి క్రియ అని అర్థం. వాక్యం యొక్క అర్థాన్ని పూర్తి చేసేటువంటి క్రియ. గచ్చతి అని అనేస్తే వెళుతున్నాడు, వాక్యం అయిపోయింది. ఇంకా అలా కాకుండా ఈ త్వా ప్రత్యయం చేస్తే వెళ్ళి అని అంటే ఇంకా వాక్యం యొక్క అర్థం పూర్తవలేదు. ఎందువల్ల? వెళ్ళి అన్నాడు, వెళ్ళి ఏం చేస్తాడు అనేటువంటి ప్రశ్న కలుగుతుంది అనమాట. అలా ప్రశ్న కలగకపోతే సమాపక క్రియ, ప్రశ్న కలిగితే అసమాపక క్రియ. కాబట్టి బాలః గచ్చతి, గృహం గచ్చతి, అన్నం ఖాదతి అని 2 వాక్యాలు ఉంటే ఆ 2 వాక్యాలని ఇప్పుడు మనం ఒకే వాక్యంగా చేస్తున్నాం. ఒకే వాక్యంగా చేసినప్పుడు ఏం చేస్తున్నాము? ఈ గచ్చతి అనేటువంటి దాని గమ్ అనేటువంటి ధాతువుకి త్వా అనే ప్రత్యయాన్ని చేరుస్తారు. బాలః గృహం గత్వా అన్నం ఖాదతి, బాలుడు ఇంటికి వెళ్ళి అన్నం తింటున్నాడు. అలాగే బాలకః క్షీరం పిబతి అనంతరం నిద్రాం కరోతి, బాలకః క్షీరం పీత్వా నిద్రాం కరోతి. తర్వాత మనం ఈ ముందు జరిగేటువంటి క్రియ అన్నామే, ఈ త్వా ప్రత్యయము అది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నా, ఇంతకు ముందు జరిగినా, లేదా రేపు జరుగుతుందన్నా ఎక్కడైనా వాడచ్చు. ఇప్పుడు రేపు వాడు
ఇక్కడికి వచ్చి వెళతాడు అంటాం. అప్పుడు కూడా శ్వః బాలకః ఆగత్య గచ్చతి. లేకపోతే వాడు వెళ్ళి వస్తాడు, గత్వా ఆగమిష్యతి. అంటే గచ్చతి అన్నా అగచ్చత్ అన్నా గమిష్యతి అన్నా అంటే మనము అతడు చేసేటువంటి క్రియలు రెండు క్రియలు, రెండే అక్కర్లేదు, ఎన్ని క్రియలు ఉన్నా సరే ఆ క్రియలు ఇంతకు ముందు జరిగిపోయినవైనా చెప్పచ్చు, లేదా ఇప్పుడు వర్తమానం ప్రస్తుతం జరుగుతున్నవైనా చెప్పచ్చు, లేదా భవిష్యత్ కాలంలో జరుగుతాయి అని అనుకున్నా చెప్పచ్చు. ఏది చెప్పినా అంటే ప్రధానమైన క్రియ అంటే చివరిలో మనం చెప్పదలిచిన క్రియ, దానికి ముందు జరిగే వాటి అన్నిటికీ కూడా త్వా ప్రత్యయం వస్తుంది అనమాట. ఇప్పుడు బాలకః శ్వః రేపు అన్నాం అనుకోండి, శ్వః పాఠశాలాం గత్వా పాఠం పఠిత్వా గృహం ఆగత్య అన్నం ఖాదిష్యతి. రేపు తింటాడు అంటున్నాం కాబట్టి, ఖాదతి అంటే వర్తమానం, ఖాదిష్యతి అంటాం తినగలడు. భవిష్యత్ కాలంలో చెబుతున్నాం. చెప్పినప్పటికీ కూడా ఆ తినడానికి ముందు ఏ ఏ క్రియలు చేస్తాడు అని మనం చెబుతున్నామో ఆ క్రియలన్నిటికీ త్వాప్రత్యయం వస్తుందన్నమాట. అవి కూడా ఇంకా జరగలేదు, అంచేత భూతకాల క్రియ కాదు ఇది, ముందు జరిగే క్రియ. అంటే క్రియ అయిపోతే భూతకాలం అవుతుంది, ఇంకా క్రియ అవలేదు. అందుచేత మనం భూతకాలంలో జరిగిన క్రియలను చెప్పినా, ఒకే కర్త చేసిన భూతకాల క్రియలను చెప్పినా, వర్తమాన కాల క్రియలను చెప్పినా, భవిష్యత్ కాల క్రియలను చెప్పినా, ఏ క్రియలను చెప్పినా సరే దాంట్లో ముందు జరిగే క్రియలన్నిటికీ త్వా అనే ప్రత్యయం వస్తుంది అనమాట. ప్రసాద పాఠశాలాం అంచేది ఇక్కడ మీకు 3 కాలాలు వస్తుంది అని చెప్పడం కోసం 3 రకాలుగాను కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పైన చెప్పిన 2 ఉదాహరణలు వర్తమాన కాలం, బాలః గృహం గచ్చతి అన్నం ఖాదతి, అది బాలః గృహం గత్వా అన్నం ఖాదతి. అదేవిధంగా బాలకః క్షీరం పిబతి నిద్రాం కరోతి, బాలకః క్షీరం పీత్వా నిద్రాం కరోతి. భవిష్యత్ కాలంలో ప్రసాదః పాఠశాలాం గమిష్యతి అనంతరం పాఠం శ్రోష్యతి అన్నాం. అంటే పాఠశాలకు వెళతాడు, పాఠం వింటాడు. అంటే వెళ్ళడము వినడము ఈ రెండు ఇంకా జరగలేదు, భవిష్యత్ కాలంలో జరుగుతాయి. అటువంటప్పుడు కూడా ముందు ఏ క్రియ చేస్తాడో దానికి త్వా. ప్రసాదః పాఠశాలాం గత్వా పాఠం శ్రోష్యతి, పాఠశాలకు వెళ్ళి పాఠం వినగలడు, వింటాడు. తర్వాత ఆంజనేయ భూతకాలానికి చెప్తున్నాం. ఆంజనేయః లంకాం అగచ్చతు అనంతరం తత్ర సీతాం అపశ్యతు. లంకకు వెళ్ళాడు, అక్కడ సీతను చూశాడు. ఆంజనేయః లంకాం గత్వా తత్ర సీతాం అపశ్యతు అన్నమాట. అంచేత ఇప్పుడు మీరు పైన క్రియల్ని పరిశీలించినట్టయితే ఖాదతి అని వర్తమానం చెప్పినా, శ్రోష్యతి అని భవిష్యత్ కాలం చెప్పినా, అపశ్యత్ అని భూతకాలం చెప్పినా, అతడు ఒకే కర్త చేసేటువంటి ఈ క్రియల్లో ముందు ఏ క్రియ చేస్తాడో దానికి త్వా. పైన ఖాదతి అనే దానికి ముందు వెళ్ళడం కాబట్టి గత్వా, శ్రోష్యతి అనే దానికి ముందు వెళ్ళడం కాబట్టి గత్వా శ్రోష్యతి. అలాగే అపశ్యత్ చూడడం, దానికి ముందు వెళ్ళడం కాబట్టి గత్వా అన్నమాట. ఈ ధాతువులకి త్వా ప్రత్యయం చేరిస్తే ఎట్లా ఉంటుందో కొన్ని ఇక్కడ ఉదాహరణలు ఇచ్చాను. గమ్ దానికి గత్వా, భుజ్ భుక్త్వా, భుజ్ అంటే తినడం. మీకు అన్ని ధాతువులకి వర్తమాన కాలం చెప్పలేదు వీటన్నిటికీను.
అంటే ఒరే త్వాప్రత్యయాంతము ఎక్కువగా వ్యవహారంలో ఉన్నటువంటివి మీకు చెప్పకపోయినా ఈ త్వాప్రత్యయాంతాలు ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు భుజ్ అనేది మీకు మామూలుగా చెప్పే దాంట్లో చెప్పలేదు. తినడానికి ఖాదు ధాతువు చెప్పారు. ఖాదు ధాతువు అయితే సులువుగా ఉంటుందని చెప్పాం. దానికి ఖాదిత్వా అవుతుంది. భుజ్కి భుక్త్వా అవుతుంది. అలాగే స్థాధాతువు స్థిత్వా, శ్రు వినడం. స్థాధాతువుకి ఉండడము నిలవడము అని అర్థం. స్థిత్వా అంటే నిలిచి లేదా ఉండి. శ్రుధాతువుకి శ్రుత్వా, పఠధాతువుకి పఠిత్వా, లిఖ్కి లిఖిత్వా, ఖాద్ ఖాదిత్వా, పా పీత్వా, దృశ్ దృష్ట్వా చూచి, జ్ఞా తెలుసుకోవడం, జ్ఞాత్వా తెలుసుకొని, దా దత్వా ఇచ్చి. ఈ దాధాతువు కూడా మీకు చెప్పలేదు, ఇవ్వడం అని అర్థం. ఇవ్వడానికి మీకు ఇంకో ధాతువు చెప్పాం, అది దాణ్ అనే ధాతువు అంటారు. దానికి యచ్చతి అవుతుంది. వర్తమాన కాలంలో యచ్చతి, అయచ్చతు భూతకాలం, భవిష్యత్తు దాస్యతి అవుతుంది. అది చెప్పాను ధాతువు. ఈ దాధాతువుకి దత్వా అవుతుంది అన్నమాట. గ్రహధాతువు గృహీత్వా తీసుకొని, నీ ధాతువు నీత్వా తీసుకువెళ్ళి, వచ్ ధాతువుకి ఉక్తవా, ఇది కూడా వర్తమాన కాలం మీకు చెప్పలేదు. వచ్ అనే ధాతువుకి ఉక్తవా చెప్పి లేదా పలికి. కృధాతువు కృత్వా చెప్పాం. స్వప్ ధాతువు మీకు చెప్పలేదు. స్వప్ సుప్త్వా నిద్రించి అని. బుద్ధ్ బుద్ధ్వా ఇది కూడా చెప్పలేదు. బుద్ధ్వా తెలుసుకొని. భూ చెప్పాం. భూత్వా అలాగనమాట. ఇలాగా కొన్ని త్వాప్రత్యయాంతాలు. ఒకసారి చూడండి. గురువుగారు ఇది పంపించలేదండి మాకు. అవును, పంపలేదు. ఇవాళ ఇంకా మీకు చెప్పలేదు కదా. చెప్పినంత వరకునే పంపాను. అది ఇవాళ చెప్తున్నాం కాబట్టి మీకు ఇవాళ పంపిస్తాను. ఇది గమ్ గత్వా అంటే వెళ్ళి, భుజ్ భుక్త్వా అంటే తిని, స్థిత్వా అంటే ఉండి లేదా నిలిచి అని కూడా చెప్పచ్చు. శ్రు శ్రుత్వా విని, పఠ్ పఠిత్వా చదివి, లిఖ్ లిఖిత్వా వ్రాసి, ఖాద్ ఖాదిత్వా తిని, పా పీత్వా త్రాగి, దృశ్ దృష్ట్వా చూచి, జ్ఞా జ్ఞాత్వా తెలుసుకొని, దా దత్వా ఇచ్చి, గ్రహ గృహీత్వా తీసుకొని, నీత్వా తీసుకువెళ్ళి, వచ్ ఉక్త్వా పలికి లేదా చెప్పి, కృత్వా చేసి, స్వప్ సుప్త్వా నిద్రించి, బుద్ధ్వా తెలుసుకొని, భూత్వా ఉండి అని అర్థం. వీటికి అర్థాలు సులువుగా తెలుస్తున్నాయి అని అనుకున్నాను. కొన్ని మీకు పంపేటప్పుడు బ్రాకెట్లో అర్థం కూడా ఇస్తానండి. ఉపరి ఉక్తాని ఉదాహరణ వాక్యాన్ని దృష్ట్యా త్వాప్రత్యయాంత పదై వాక్యాన్ని రచయత. ఇది మీకు తెలుసు. ఉరికే ఇట్లాంటివి మీరు 2 వాక్యాలు అంటే ముందుమో 2 సామాన్య వాక్యాలు రాయండి. ఇప్పుడు అహం భోజనం లేదా అన్నం ఖాదామి, అనంతరం కార్యాలయం గచ్చామి అన్నాం అనుకోండి. అప్పుడేమిటి? అహం అన్నం ఖాదిత్వా కార్యాలయం గచ్చామి. అలాగనమాట. అలాగ ముందు 2 సామాన్య వాక్యాలు రాసి దాన్ని ఈ విధంగా మార్చండి. లేదా డైరెక్ట్గానే గ్రహించి ఇలాగా త్వాప్రత్యయాంతములు వచ్చేటట్టుగా ఒక 4-5 వాక్యాలు రాయటానికి ప్రయత్నం చేయండి. తర్వాత అంకిలు చెబుతున్నాం ఇక్కడ. ఈ అంకెల్ని చెప్పేటువంటి శబ్దాలు 4 వరకు పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగ భేదం ఉంటుంది.
5 నుంచి ఏ లింగమైనా సరే ఒకటే. ఇప్పుడు ఒకసారి మీకు వాటి గురించి చెప్తాను చూడండి. ఇప్పుడు ఏకః అనుకోండి. ఏకః బాలకః గచ్చతి, ఒక బాలుడు వెళ్తున్నాడు. ఏకా బాలిక గచ్చతి, ఒక బాలిక వెళుతోంది. ఏకం ఫలం పతతి, ఒక పండు పడుతోంది అన్నాం. అక్కడ బాలుని పురుషుణ్ణి చెబితే ఏకః అని, స్త్రీని చెబితే ఏకా అని. ఫలం అనేది నపుంసలింగం కాబట్టి ఏకం అని. ఏకః బాలః గచ్చతి, ఏకా బాలికా గచ్చతి, ఏకం ఫలం పతతి. అలా ఆ విధంగా 4 వరకు తేడా ఉంటుంది. ద్వౌ ద్వే ద్వే, ద్వౌ అంటే 2, ద్వే అన్న 2, మళ్ళీ ద్వే. పుంలింగంలో ద్వౌ బాలకౌ, లేదా రామలక్ష్మణౌ ద్వౌ గచ్చతః, గచ్చతి గచ్చతః ద్వివచనం. ద్వౌ బాలకౌ గచ్చతః, ద్వే బాలికే గచ్చతః, 2 బాలికలు వెళుతున్నారు. ద్వే బాలికే గచ్చతః, ద్వే ఫలే పతతః, 2 పళ్ళు పడుతున్నాయి. ఫలం ఫలే ఫలాని కాబట్టి నపుంసలింగంలో ద్వే ఫలే పతతః. క్రియాపదం దగ్గర లింగం ఉండదు. ఏ లింగమైనా క్రియాపదం ఒకలాగే ఉంటుంది. తర్వాత 3 అనేదానికి త్రయః తిస్రః త్రీణి. త్రయః 3, త్రయః బాలకాః గచ్చంతి, తిస్రః బాలికాః గచ్చంతి, త్రీణి పుస్తకాని సంతి, 3 పుస్తకములు ఉన్నాయి. లేదా త్రీణి ఫలాని పతంతి, 3 పళ్ళు పడుతున్నాయి. లేదా త్రీణి ఫలాని ఖాదామి, 3 పళ్ళు తింటాను. త్రీణి ఫలాని సంతి, 3 పళ్ళు ఉన్నాయి. ఇలాగా అర్థం ఒకటే. త్రయః అన్న, తిస్రః అన్న, త్రీణి అన్న 3 అనే అర్థం. అయితే మనం ఈ 3 అనేది విశేషణం కదా, అవతల విశేష్యాన్ని బట్టి విశేషణం వాడాలి. పుంలింగం వాడితే త్రయః బాలకాః, స్త్రీలింగం అయితే తిస్రః బాలికాః, నపుంసలింగం అయితే త్రీణి ఫలాని. తర్వాత 4కి చత్వారః చతస్రః చత్వారి, చత్వారః బాలకాః గచ్చంతి, చతస్రః బాలికాః గచ్చంతి, చత్వారి పుస్తకాని సంతి. ఇక్కడ పుంలింగంలో చత్వారః బాలకాః అన్న, స్త్రీలింగం చతస్రః బాలికాః, నపుంసలింగం చత్వారి ఫలాని. ఈ 4 అంకె దాకానే తేడా. 5 నుంచి 3 లింగాల్లోనూ ఒకలాగే ఉంటుంది. పంచబాలకాః గచ్చంతి, ఇప్పుడు పంచపాండవులు అంటాం కదా, అంటే పాండవాః పంచ, 5గురు, పంచపాండవాః గచ్చంతి, పాండవులు 5గురు పాండవులు వెళుతున్నారు. పంచబాలికాః గచ్చంతి, పంచఫలాని పతంతి. ఇక్కడ బాలకాః బాలికాః ఫలాని అని 3 లింగాలకి సంబంధించిన పదాలు. ఏ లింగమైనా సరే 5 చెప్పడానికి పంచ అనే 4 దాకా పుంలింగ స్త్రీలింగ నపుంసలింగ భేదం, ఆ శబ్దంలో భేదం కనపడుతుంది. 5 నుంచి భేదం ఏమీ లేదు. అలాగే షట్ 6 అంటే షట్ బాలకాః, షట్టు బాలికాః, షట్టు ఫలాని, ఆ విధంగా అన్నమాట. షట్ 6, సప్త అంటే 7, అష్టౌ 8,
నవ 9, దశ 10, ఏకాదశ 11, ద్వాదశ 12, త్రయోదశ 13, చతుర్దశ 14, పంచదశ 15, షోడశ 16, సప్తదశ 17, అష్టాదశ 18, నవదశ లేదా ఏకోనవింశతి 19, వింశతి 20. ఇక్కడ ఏకోనవింశతి నవదశ 19కి 2 రకాలుగా కూడా చెబుతుంటారు. అంటే 20కి 1 తక్కువ, అప్పుడు 19 అవుతుంది కదా. వింశతి అంటే 20, దానికి ముందు ఏం కలిపారంటే ఏక ఊన. ఊన అంటే తక్కువ అని అర్థం. ఏక ఊన వింశతి, 1 తక్కువ 20. 1 తక్కువ 20 అంటే 19 అని అర్థం. నవదశ అనొచ్చు, ఏకోనవింశతి అని కూడా అనొచ్చు. వింశతి అనేప్పుడు 20. ఇలాగా అంకెలు 100 దాకా చెప్పచ్చు. తర్వాత కొంచెం ఒక్కొక్క క్లాసులో కొన్ని చెప్తూ ఉంటాను. ఈ వాక్యాలు చూడండి. అంటే ఈ సంఖ్యావాచకాలు చెప్పాం కాబట్టి వీటిని ఉపయోగించి కొన్ని వాక్యాలు ఇక్కడ ఇచ్చాను. అధో నిర్దిష్టాని వాక్యాన్ని జానీత అంటే కింద రాసిన వాక్యాలు చూడండి, తెలుసుకోండి. యుష్మాకం గృహే కతి జనాః సంతి. మీ యొక్క ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది జనులు ఉన్నారు అని. అస్మాకం గృహే 5 జనాః సంతి. 5గురు ఉన్నారు. దశరథస్య కతి భార్యాః ఆసన్. దశరథునికి ఎంతమంది భార్యలు ఉండిరి. దశరథస్య 3 భార్యాః ఆసన్. దశరథుడికి 3 భార్యలు ఉన్నారు. ఇక్కడ భార్య అనే స్త్రీలింగం కాబట్టి 3 అనేవాడు. ప్రశ్నలో కతి ఉంది కదా, అది ఏ లింగమైనా కతి అనే ఎన్ని అని అర్థం. అంటే నపుంసలింగం అయితే ఎన్ని అంటాం, పురుషుల్ని చెప్తే ఎందరు అంటాం, స్త్రీలను చెప్పిన కూడా ఎంతమంది ఎందరు అంటాం. పక్షే కతి దివసాః స్యుః. ఒక పక్షములో ఎన్ని రోజులు ఉంటాయి. పక్షే 15 దివసాః స్యుః. హస్తస్య కతి అంగుళ్యాః భవంతి. చేతికి ఎన్ని వేళ్ళు ఉంటాయి. హస్తస్య 5 అంగుళ్యాః భవంతి. ఈ విధంగా కతి అనేది ప్రశ్నార్థకము. దానికి సమాధానంగా అంకె అంటే సంఖ్యను గురించి ప్రశ్నించినప్పుడు కతి అని వాడతారు. సంఖ్యను గురించి అంటే ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చేశారు, ఎంతమంది వెళ్ళారు, లేకపోతే ఎన్నున్నాయి, పుస్తకాలు ఎన్నున్నాయి అన్నాం అనుకోండి, అటువంటప్పుడు కతి అని వాడతారు అన్నమాట. లోకాః కతి సంతి. లోకాలు ఎన్ని. లోకాః 14 సంతి. 14 లోకాలు అంటాం కదా. రుద్రాః కతి సంతి. రుద్రాః 11. 11 రుద్రులు అంటాం. రుద్రులు 11 మంది ఉంటారు. ఆదిత్యాః కతి సంతి. 12 ఆదిత్యులు అంటారు. ఆదిత్యాః 12 సంతి. ఈ విధంగా ఈ సంఖ్యావాచకాలని ఉపయోగిస్తూ మీరు వాక్యాలు రాయటానికి ప్రయత్నం చేయండి. గురుగారు, ఈ స్యుహు అన్నది అస్థి యొక్క సప్తమి సార్, సప్తమి బహువచనం. కాదు, అస్సు ధాతువు కదా అది. ఇది స్యు అన్నది ఏంటి సార్? మీకు ఇంకా అంటే ధాతువులు మీకు అస్సు ధాతువు చెప్పానా. అస్సు ధాతువులో వర్తమాన కాలము అస్తి, స్తః, సంతి, అసి, స్తః, స్థ, అస్మి, స్వః, స్మః. మీకు ధాతువుల లిస్టులో అసధాతువు కూడా చెప్పి ఉండొచ్చు. చెప్పానేమో అనుకుంటున్నాను. ఒకవేళ చెప్పకపోతే చెప్తాను. భూతకాలంలో ఆసీత్, ఆస్తాం, ఆసన్ అంటే భార్యాః దశరథస్య 3 భార్యాః ఆసన్. ఆసన్ అంటే ఉండిరి.
సంతి అంటే వర్తమాన కాలం ఉన్నారు అని, భూతకాలం ఆసన్ అన్నమాట. భవిష్యత్ కాలం అయితే భూధాతువులాగే భవిష్యత్తు అనే వాడతారు. ఇంకా వేరే అస్సుకు వేరే భవిష్యత్ కాలంలో వేరే రూపం ఏం లేదు, భూధాతువే భవిష్యంతి అని వాడతారు. ఇప్పుడు ఇంతకీ ఈ స్యుహు అనేది ఏమిటంటే విధిలింగు. విధిలింగులో స్యాత్, స్యాతాము స్యుహు. అంటే ఉంటాయి, ఉండాలి, వెళ్ళాలి, చెయ్యాలి అని చెప్పినప్పుడు ఈ విధిలింగ వాడుతూ ఉంటారు. మనం ప్రస్తుతం విధిలింగికి బదులుగా లోటు అనేది చెప్పుకుంటున్నాం. లోటు చెప్పామా లేదా? ఇంకా మీకు చెప్పలేదేమో. చెప్పామా? చెప్పలేదు కదా. లేదండి. అదే అంటే గచ్చతు, గచ్చతాత్, గచ్చతాం, గచ్చంతు అని చెప్తాం. గచ్చ, గచ్చతాత్, గచ్చతం, గచ్చత, గచ్చాని, గచ్చావ, గచ్చామా అని అవుతుంది. అది చెప్తానంటే తర్వాత వస్తుంది, మనకి ఈ ప్రణాళికలో వస్తుంది. కాబట్టి ఆ లోట్ అనేది ఈ విధి అనే లింగ్ అంటారు. ఆ రెండు ఒకే అర్థంలో వస్తాయన్నమాట. అంచేత పంచదశ దివసాహ స్యుహు ఉంటాయి అని. అంటే మనం ఇంతకు ముందు ఉన్నాయి, అయితే ఇప్పుడు ఉన్నాయి, రేపు ఉన్నాయి, ఉంటాయి అని చెప్పం కదా. ఎప్పుడు కూడా దానికి లెక్క. పక్షము అంటే 15 రోజులే ఉంటాయి ఎప్పుడు కూడా, సర్వకాలావస్థ. అటువంటిప్పుడు స్యుహు అని చెప్తాం అన్నమాట. అంటే మారేది కాదు కదా, దానికి కాలంతో సంబంధం లేదు. అది అందరూ ఇప్పుడు చూడండి, రేపు అందరూ 9 గంటలకి కార్యాలయానికి రావాలి అంటారు, లేదా రోజు పాఠశాలకు వెళ్ళాలి అంటారు. ఈ నియమాలని చెప్పేటప్పుడు ఈ లింగు కానీ లోటు కానీ వాడతారనమాట. సరే, ఇంతటితో అసలు ఈ వాటికి అయిందండి. ఇంకా అలాగే గురుగారు. అదే తర్వాత చెప్దాము. మళ్ళీ వారం కలుసుకుందాం. మీరు హలంత శబ్దాలు ప్రాక్టీస్ ఒకటి చేయాలి. ఈ త్వాప్రత్యయాంతాలకి ప్రాక్టీస్ వాక్యాలు రాయాలి. తర్వాత సంఖ్యావాచకాలు ఉపయోగిస్తూ రాయాలి. అంటే మీకు హోంవర్క్ 3 రకాల హోంవర్క్లు ఉన్నాయి. మరి ఎంతమంది ఏది చేయగలిగితే అది. సరే.